గోల్నాక డివిజన్ లో శనివారం కాంటెస్ట్ కార్పొరేట్ పద్మ రామ్మోహన్ తో కలిసి హనుమంతరావు బతుకమ్మ వేడుకలకు హాజరు కావాలని ఇంటింటికి తిరిగి కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ ఈ నెల 26వ తారీఖున జరగబోయే బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 26వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన తెలిపారు. తరతరాల నుంచి మా అక్కలు, మా పెద్దవాళ్ళు, మా చిన్నవాళ్ళు, మా చెల్లెళ్ళు అందరూ కూడా ఆడేవాళ్ళు. కానీ గత 30 సంవత్సరాల నుంచి కొందరు ఆ బతుకమ్మ కుంటను కూడా ఆక్రమించి ఎంతో ప్రయత్నం చేశారు. ఆడ బిల్డింగ్లు కట్టాలని ప్రయత్నం చేస్తే ఇది బతుకమ్మ కుంటగానే ఉండాలి. అంబర్పేటకు ఒక చరిత్ర ఉన్నది. మా దగ్గర రాజకీయాలకు అతీతంగా పండుగలు చేసుకుంటాం. దసరా కానీ, దీపావళి కానీ, మహంకాళి పండుగ కానీ కేవలం ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు. ఎలక్షన్ తర్వాత అందరం ఒకటే. ఏ పండుగలు వచ్చి ఇక్కడ ముస్లిం పండుగలు వచ్చినా, బక్రీద్ వచ్చినా, రంజాన్ వచ్చినా, దసరా వచ్చినా, దీపావళి వచ్చినా, మహంకాళి పండుగ వచ్చినా ఎవరి పండుగలు వాళ్ళు చేసుకుంటారు. మా పండుగలలో వాళ్ళు వస్తారు, వాళ్ళ పండుగలో మనం పోతాం. ఈ ఆచారం మొదటి నుంచి కూడా ఎప్పటి నుంచి అయితే దసరా ఫెస్టివల్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు వయసు వచ్చి రాజకీయాలలో అడుగు పెట్టక ముందటి నుంచి కూడా అంబర్పేటలో దసరా పండుగ పెద్ద ఎత్తున జరుగుతుంది. అదే ఈనాడు ఉన్నటువంటి దేవస్థాన కమిటీ దాన్ని పూర్తి చేస్తున్నారు. అందులో భాగమే ఈ బతుకమ్మ కుంటను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని చాలా ఏళ్లు కొట్లాడిన. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏం చేయలేదు. కానీ నేను రియలీ థ్యాంక్స్ టు ది ఆనరబుల్